గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గుంతలుగా మారిన రోడ్లను బాగు చేసే ప్రారంభ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో స్వయంగా పాల్గొని రోడ్ల గుంతలను పూడ్చే పనులు ప్రారంభించారు నారాయణ. గత 5 ఏళ్లలో రాష్ట్ర సర్వనాశనమైందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రోడ్ల మరమ్మతులు చేయలేక అనేక మంది మరణించారని ఆరోపించారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తామని కన్నా హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజలకి అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రభుత్వం. ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. మళ్ళీ ఆయన లాగానే రాజధాని మన అమరావతి అనగానే మన భూముల విలువలన్నీ కూడా పెరిగిపోయినటువంటి మాట. అలాగే మనం 2-3 నుంచి పూర్వచర్ల దాకా 4 లైన్ల రోడ్లు కూడా మనం శాంక్షన్ ఇస్తున్నాం. అప్పుడు ఈ ట్రాఫిక్ అంతా కూడా వాళ్ళు మనం బైపాస్ రోడ్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మనకి ఈ సత్తెనపల్లి నుంచి నందిగామ రోడ్డు దాకా కూడా 4 లైన్లు కూడా మన శాంక్షన్ అయ్యే పరిస్థితి ఉంది. శాంక్షన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ రకంగా మరి 4 నెలల్లోనే ఈ సత్తెనపల్లి పట్టణంలో 125 అభివృద్ధి కార్యక్రమాలకు మనం కౌన్సిల్ అప్రూవల్ చేస్తున్నాం. దీని గురించి మనం టీవీలోను పేపర్లోను చూస్తూ ఉంటాం. అంటే అక్టోబర్ 29 నుంచి మొదలు పెట్టారు. అక్టోబర్ 29 నుంచి మార్చ్ నెలాఖరు లోపల మీరు ఎప్పుడైనా సరే మొదటి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు సిలిండర్ ఇందులో. సో మనం రెగ్యులర్ గా ఎలా అయితే గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తూ ఉన్నామో ఫోన్ ద్వారా కావచ్చు, ఇతర ఎటువంటి మీరు మెథడ్ ద్వారా బుక్ చేసినా అదే పద్ధతిలో బుక్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. సో మీరు ఏదైతే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ ఇందులో తీసుకుంటారో దానికి యథావిధిగా మీకు ఒక 2 days లో సిలిండర్ రాగానే మీరు ఇప్పుడు ఎంతైతే పేమెంట్ చేస్తున్నారో 800 కావచ్చు, 855 రూపాయలు ఉంది, అది పే చేస్తారు. పే చేసిన